హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశము తెలుసుకుందాం. సాయి శరణం, బాబా శరణం. ఇంతకంటే సాధన ఎందుకు? అగాధమైన సముద్రాన్ని దాటడానికి చిన్న పడవ ఒక దానిని ఆధారం చేసుకున్నట్లు అనంతమైన దైవత్వాన్ని అనుభవించడానికి ఒక నామము అనే నావను ఆధారం చేసుకుంటున్నాము. ఇలాంటి ఆధారాలు ప్రారంభంలో అవసరమే. అయితే ఎవరు ఏ పనిలో ఉన్నా, ఏ సేవ చేస్తున్నా దైవం కోసం చేస్తున్నాను, దైవానికి చేస్తున్నాను అని భావించాలి. బిడ్డకు స్నానం పోస్తూ దైవానికి అభిషేకం చేస్తున్నాననుకోండి, భర్తకు పిల్లలకు అన్నం పెడుతూ దైవానికి నైవేద్యం పెడుతున్నాను అనుకోండి, ఇంటి ముందుకు వచ్చిన భిక్షగానికి పట్టెడు అన్నం పెట్టి భగవంతునికి ఆరగింపు చేశాను అనుకోండి, అడిగేవాడు భిక్షగాడు కానీ అనుభవించేవాడు ఆత్మయే కదా. కూరగాయలు తరుగుతూ మీలో ఉన్న కామ క్రోధాది దుర్గుణాలను జ్ఞానము అనే కత్తితో తరుగుతున్నానని భావించండి. ఇల్లు ఊడ్చుకుంటూ భగవంతుని ప్రతిష్ఠించడానికి హృదయాన్ని పరిశుద్ధం చేసుకుంటున్నాను అనుకోండి. ఈ విధంగా నిత్య జీవితంలో చేసే ప్రతి పనిని దైవ సేవగా భావిస్తే అంతకంటే సాధన ఎందుకు? ఓం శ్రీ సాయిరాం.